పవన్ కళ్యాణ్ గారి గెలుపు పిఠాపురంలో ఎలా ఉండబోతా ఉంది? పవన్ కళ్యాణ్ గెలుపు సునాయాసనం అండి. ఇగో ఇక్కడ ఉన్నాడుగా ఆకురోడి బచ్చేగాడు, వాళ్ళ కొడుకేమో ఈడో పిలిపిత్రిగాడు. వీళ్ళిద్దరూ కలిసి ఇక్కడ చేసే దుర్మార్గం మచిలీపట్నంలో ఇట్లాంటిదే అక్కడ కడప నుంచి ఆకురౌడీని తీసుకొచ్చి 10,000, 12,000, 15,000 పెంచి పవన్ కళ్యాణ్ గారి గెలుపుని తగ్గిద్దామని చూస్తున్నారు. ఈసారి ప్రజలు ఒకసారి చూస్తారు, 2 సార్లు వస్తారు. అయినా ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేసే విధంగా పరిపాలన అందించాలి. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు మంచి అడ్మినిస్ట్రేటర్, అలాంటి వాడిని గెలిపించుకోవాలి. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్కును వేలేసుకుంటున్నారు. ఇట్లాంటి దుర్మార్గుడిని, కడప రౌడీని, అలాగే ఒక బిజినెస్ మైండ్ ఉన్నవాడిని తీసుకొచ్చి సీఎంగా చేస్తే ఎవరికి ఉపయోగపడతారండి? ఇట్లాంటి పేరుందని ఇలాంటి పెంపుడు కుక్కలు పెంచి ఇలా మచిలీపట్నం మాకు ఎప్పుడు కడప సంస్కృతి లేదు. ఈ గంజాయి బ్యాచ్ తీసుకొచ్చి జనాల మీద ఉసిగొల్పి రోడ్ల మీద పహారా గాయించి ఇళ్లలోకి వెళ్ళి ఆడవాళ్ళ మీద చేయి తీసుకునే సంస్కృతి అక్కడ జగన్మోహన్ రెడ్డి మొదలెట్టాడు. ఇక్కడ పేరునాని అమలు చేస్తున్నాడు. వాళ్ళ కొడుకు బచ్చాగాడు 2 సంవత్సరాల క్రితం మేము ఎప్పుడో సభకి వెళ్తుంటేనే మా పంచాయతీలో మా ఊర్లో వచ్చి మా గ్రామ కంఠాలను తీసుకుని 19 మందికి వాళ్ళ వైసీపీ నాయకులకు పంచి మేము ఏంటి అడుగుతుంది, ఏం జరుగుతుందని అడుగుతుంటే వాళ్ళ వెనకాల ఉన్న బచ్చాగాళ్ళతో మమ్మల్ని తోయించాడు. రాజ్యాంగపరంగా గెలిచిన సర్పంచులకి వీళ్ళు ఇచ్చే విలువిది. ఆకురోడీలాగా ప్రవర్తిస్తున్నారు. మచిలీపట్నం ఇక్కడ కళలకు పుట్టినిల్లు, ఇది ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఇక్కడ కడప సంస్కృతి తీసుకొచ్చి పేరునాని ఏం పాము తింటాడో రేపొద్దున మాకు అందరికీ జవాబు చెప్పాలి. అందుకని మచిలీపట్నం వాసులందరూ ఒకటే అంటున్నారు, హలో మచిలీపట్నం, బాయ్ బాయ్ పేరుని కుటుంబం. ఆ కుటుంబ ఛాయలు కూడా ఇక్కడ లేకుండా చేస్తాం కబర్దార్ పేరునాని. ఇది ఈ రకంగా పవన్ కళ్యాణ్ గారిని ఈసారి ఏంటికి ఇప్పుడు మోదీ గారే మా వెనకాల ఉన్నారంటే మీకు అర్థం చేసుకోండి. ఇక ఆకురౌడీలను వదిలేసి మోదీ గారు మా వెనకాల వచ్చారంటే దాన్ని అర్థం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి గెలుపు నల్లేరు మీద నడక లాంటిది. సునాయాసంగా గెలుస్తారు. ఈసారి అసెంబ్లీలో అడుగు పెడతారు, డిప్యూటీ సీఎం అవుతారు, హోమ్ మినిస్టర్ కూడా అవుతారు ఆయన.